నాలా సీజన్‌తో సంబంధం లేకుండా పికిల్స్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళ కోసం ఈ ప్రాన్స్ పికిల్. ఇక్కడ నేను 1 కేజీ ప్రాన్స్ పికిల్ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకుందాం. మసాలా కోసం ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు హాఫ్ స్పూన్, 3 ఇలాచీ, 7-8 వరకు క్లోవ్స్ తీసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నీట్‌గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ తీసుకుందాం. మిడిల్‌లో ఆ నర్వ్ ఉంటుంది కదా బ్లాక్‌ది, దాన్నైతే కంపల్సరీ రిమూవ్ చేయాలి. ఈ కడిగి పెట్టుకున్న ప్రాన్స్ అన్నిటిని తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 కేజీకి 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఆయిల్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఎందుకంటే ఇది పొంగుతుంది కదా! సో, ఇలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని దీంట్లో యాడ్ చేద్దాం. పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇది పక్కా కొలత కాబట్టి 1 కేజీకి ఒక పెద్ద కప్పు కారం వేస్తున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్ సాల్ట్ వేస్తున్నాను. నేను చెప్పేదైతే పర్ఫెక్ట్ స్పైస్ అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. మీకు కొంచెం కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు. 1 కేజీ పికిల్‌కి 4 పెద్ద సైజు నిమ్మకాయలు సరిపోతాయి. స్క్వీజ్ చేసి వాటర్ తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయాక మిగతా ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్‌లోనే చేసుకోవాలి మనం. వెల్లుల్లిపాయలు లేకుంటే పికిల్ ఎలా అవుతుంది? చూసారా? ఎంత ఈజీగా ప్రాన్స్ పికిల్ రెడీ అయిపోయిందో. దీన్ని మనం ఒక యుద్ధంలా కాకుండా అప్పుడప్పుడు తింటే ఒక 3 మంత్స్ స్టోర్ ఉంటుంది. నేనైతే 1 వీక్‌లో ఖాళీ చేసేస్తా. అది వేరే విషయం. ఫాలో ఫర్ మోర్.